అరవింద్కు వ్యతిరేకంగా అసమ్మతి గలం పెరుగుతోంది. మరోసారి ధర్మపురికి టికెట్ ఇవ్వొద్దని కొందరు పార్టీ శ్రేణులు ఇటీవలే ఆందోళన చేపట్టగా మేటుపల్లిలో కరపత్రాలు పంపిణీ చేశారు అసమ్మతి నేతలు. కొత్త వారికి అవకాశం ఇవ్వాలని కోరుతూ కరపత్రాలను పంపిణీ చేశారు. గత కొద్ది రోజులుగా నిజామాబాద్తో పాటు జగిత్యాల, కోరుట్లలో ఎంపీ అరవింద్కు వ్యతిరేకంగా తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. పలు చోట్ల ఆందోళనలు చేస్తూ ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఎంపీ అరవింద్ కైతే వ్యతిరేకంగా అసమ్మతి గలం పెరుగుతోంది. సో దీనికి సంబంధించి కారణాలు ఏమై ఉండొచ్చు శ్రీనివాస్? ప్రసన్న, నిజామాబాద్ ఎంపీ ఏదైతే ధర్మపురి అరవింద్ ఉన్నారో తనకు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ ఇవ్వవద్దు అని చెప్పి అసమ్మతి గలాలు అయితే ఈ మధ్యలో పెరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటీవలనే జగిత్యాల లోపల కూడా కొందరు బీజేపీ నేతలు అరవింద్ కు టికెట్ ఇవ్వద్దని చెప్పి ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. కానీ ఈ రోజు ఉదయం ఈ అసమ్మతి నేతలు ఒక కరపత్రాలు మెట్టుపల్లి అంటే కొరుట్ల నియోజకవర్గం లోపల, ఇటు కొరుట్ల మెట్టుపల్లి లోపల కరపత్రాలు అనేటువంటి కొత్తగా దర్శనం వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఎంపీ అరవింద్ కు వ్యతిరేకంగా రోజు రోజుకు కార్యకలాపాలు పెరుగుతున్నటువంటి నేపథ్యం లోపల కొత్త వారికి అవకాశం ఇవ్వద్దు, కొత్త వారికి అవకాశం ఇవ్వాలని చెప్పి అయితే కరపత్రాలు పంపిణీ చేశారు. అయితే అరవింద్ యొక్క ఇటు అహంకారి అరవింద్ నిజామాబాద్ ఎంపీగా వద్దు అని చెప్పి అయితే ఈ కరపత్రాలు వెలిసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం అయితే ఈ కరపత్రాలు వెళ్లడం అయితే ఇటు నిజామాబాద్ పార్లమెంట్ వ్యాప్తంగా అయితే ఒక హాట్ టాపిక్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొరుట్ల, ఇటు జగిత్యాల నియోజకవర్గాల లోపల పలు చోట్ల కూడా ఈ కరపత్రాలు అయితే వెలిసినట్టుగా అయితే సమాచారం అందుతుంది మనకు. థ్యాంక్ యూ శ్రీనివాస్.